ఫ్రెండ్స్, దొండకాయ 65కి కావాల్సింది పావు కిలో తీసుకోండి. నేను ఒకే చెత్త తీసుకున్నందువల్ల మీకు కట్ చేసి చూపించలేకపోతున్నాను. ఈ షేప్లో ఇలా పల్చగా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకునేసి ఇంత మాదిరి ఓకేవా? కట్ చేసుకునేసి ఇప్పుడు వీటిని చూడండి. 65 కావాల్సింది కారం, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, ధనియాతూల్, ఇంజి పూండి పేస్టు, పసుపు ఇది వల్ల చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈ దొండకాయని కట్ చేసుకున్నాం కదా, ఇది వల్ల ఈ మసాలాలో எல்லாமே சேர்த்து நான் மிக்ஸ் பண்ணிக்கிறேன். எல்லாத்துக்கும் பட்டேதட்டு మిక్స్ పన్నికిని நல்லா ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఊరవెచ్చుకున్నాం అనుకో, ఉప్పు కారం అంతా ఈ దొండకాయకి పట్టేస్తుంది. మ్యారినేట్ పన్నికిని ఒక అర్ధ గంట కానీ 15 నిమిషాలు కానీ ఉంచుకోండి. ఊరబెట్టుకోండి. ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఫస్ట్ కరివేపాకు పట్టుకుంటాం. ఏం కరిగిపోలేదు, లైట్గా పొచ్చకూడదు. ఒక బౌల్లోకి అది ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన దొండకాయ 65 దీన్ని ఒక్కొక్కటిగా మసాలా తీసుకునేదంతా 1 by 1 అతుక్కున్నా కూడా కాబట్టి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ అంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాసేపు అప్పుడే వదిలేస్తే நல்லா ఫ్రై అయ్యి ఇలా ఫ్రై చేసుకునేది ரொம்ப లేట్ అయితే మనకంత ఓపిక ఉండదు కాబట్టి 1 నిమిషం వరకు అనుకుంటే ఈ ప్రాసెస్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకునేసి అది డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఆయిల్లో వేసేసుకొని ఇది ఈజీగా 65 అయిపోతుంది. దొండకాయ కదా, అది కొంచెం టైం ఎత్తుకొని ఇది ఈజీగా ఫ్రై అయిపోద్ది.
నేను ఫ్రై పన్ని కొంచెం నేరం కలిసి దిస్ ఈజ్ నాట్ వే బాగా మసాలా అంతా దాంట్లో కలిసిపోతుంది. దిస్ ఈజ్ రైట్ వే. ఓపిక చక్కగా ఇలాగే ఫ్రై చేసుకుంటే ఇలా వస్తుంది. 65 మసాలా అతుక్కొని ఓకేవా. సిమ్లో పెట్టుకొని చక్కగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది 65 దొండకాయ. థ్యాంక్ యూ అండి. టేస్ట్ చేసి చెప్పారు, మీరు ఇంట్లో ట్రై చేయండి. దోశ పని మీదే చేయండి ఈ ఐటెం. సూపర్ టేస్ట్గా ఉంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.